ఈ సమయంలో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనకు 7 ఉపమానాలను మనం పరలోక రాజ్యానికి సంబంధించి నేర్చుకోవటం జరిగింది. అయితే ఈ అధ్యాయానికి మరొక ఉపమానం, చివరి ఉపమానంగా ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి విషయం ఉంది. అదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 51, 52 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాలు మనం నేర్చుకోబోతున్నాం. ప్రభు మాట్లాడుతూ, వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమి అనిరి. సో ఈ విషయం చెప్పిన తర్వాత యేసు ప్రభుల వారు చివరి ఉపమానంలోనికి వెళ్తారు. ఆ చివరి ఉపమానం ఏంటి అంటే, ఆయన అంటే యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటున్నారు, అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభుల వారు చివరి ఉపమానాన్ని చెప్పడానికి మునుపు 51వ వచనంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, వీటన్నిటినీ మీరు గ్రహించారా అని అడిగాడు. అంటే ఒక మాస్టర్ పాఠం చెప్పిన తర్వాత మీకు అర్థమైందా, బాగా విషయం తెలిసిందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడిగినట్లు, అలాగే దేవుడి వాక్యం అందించిన తర్వాత దైవజనులు మీకు ఏమైనా సందేహం ఉందా, గ్రహింపయిందా లేదా, ఎక్కడైనా సరిగా మీకు ఎక్కలేదా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నట్లు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చేసుకుంటున్నారు అనుకోకండి. ఎందుకంటే వాళ్ళు గ్రహించారో లేదో మనకు తెలియకపోవచ్చు, ఒక మాస్టర్కి తెలియకపోవచ్చు, ఒక పాస్టర్ గారికి తెలియకపోవచ్చు. కానీ యేసు ప్రభుల వారికి ఆయన మనుషుల ఆంతర్యమును ఎరిగినవాడు. ఆయనను ఎందుకు అడిగాడు, ఆయనను ఎందుకు అడగాల్సి వచ్చింది అని అంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ మనకు అవసరం, ప్రభుకు కాదు అవసరం. అది అంటే 100% ఎవరైతే దైవజనుడు దేవుడి మాట మనకు చెప్తున్నాడో అది అందరికీ గ్రహింపులోకి రావాలి. ప్లస్ ఆ గ్రహింపులోకి వచ్చింది అని వారు రిప్లై ఇవ్వగలగాలి. యేసు ప్రభుకు అవసరం లేదు కానీ మనకు అవసరం, తర్వాత రాబోయే దైవజనుడికి అవసరం. అందుకే వాక్యం అంతా చెప్పిన తర్వాత ఏ సందేహాలు మీకున్నా కూడా మీరు నివృత్తి చేసుకోగలగాలి. దైవజనుడు అడగాలి, ఒకవేళ అడగలేకపోయినా ఏం చేయాలి, 100% క్లారిఫై చేసుకోవాలి. ఇకపోతే వినడం వేరు, గ్రహించడం వేరు. ఎవరైనా వినొచ్చు, ఎంతవరకైనా వినొచ్చు, ఏదైనా వినొచ్చు, కానీ గ్రహింపు లేకుండా వినటం అనేది ప్రయోజనం లేని. అట్లాగే చెప్పింది చెప్పినట్టు చక్కగా పూసకొచ్చినట్టు చెప్పొచ్చు, రిపీట్ చేయొచ్చు. అంటే ఎన్ని మాటలైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఒక వ్యక్తి రిపీట్ చేసి చెప్పొచ్చు, వల్లవేసి చెప్పొచ్చు, బైహార్ట్ చేసి చెప్పొచ్చు. అయినా కూడా గ్రహింపు లేకపోవటానికి అవకాశం ఉంటుంది. గ్రహింపు చాలా ప్రాముఖ్యమైనది. అంటే గ్రహింపనగానే మనకి ఏమర్థం అవ్వాలి, ఒకసారి ఆన్లైన్లో ఉన్నవాళ్ళు అలాగే సంఘంలో ఉన్నవాళ్ళు ఇద్దరు కూడా అసలు గ్రహింపు అంటే ఏంటి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, గ్రహించారా లేదా అనేది తెలుసుకోవటం ఎట్లాగా. దయచేసి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు మీ స్పందనలు తెలియపరచండి. ఉన్నారన్నా? ఇప్పుడు క్లాసులో టీచర్ పిల్లలు అడుగుతాడనా, మీరందరూ లేచి నిలబడండి అన్నప్పుడు కొంతమంది లేచి నిలబడతారు, కొంతమంది అట్లే కూర్చుంటారు. లేచి నిలబడిన వాళ్ళందరూ గ్రహించినట్లు, కూర్చున్న వాళ్ళంతా గ్రహించకపోయినట్లు. అవునా కదన్నా? గ్రహింపు అంటే చెప్పి అది అది నా హలో అన్నా,
అన్న మీ వాయిస్ వినపడడం లేదన్న. వాయిస్ రావట్లేదు. మీ వాయిస్ వినపడలేదన్నా. వాయిస్ రావట్లేదన్నా. రావట్లేదన్న మీ వాయిస్. అన్న మీ వాయిస్ రావట్లేదన్న, మీరు మాట్లాడుతున్నట్టున్నారు. నా వాయిస్ వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తోంది అన్న, ఇప్పుడు వినిపిస్తుంది. అమ్మా వినపడుతుందా ఇప్పుడు నా వాయిస్? వినపడుతుందన్నా. అమ్మా ఇప్పుడు చెప్పండి, వినపడుతుంది అందరికి? వినిపిస్తుందినా? వినపడుతుందన్నా. ఏదో మైక్ ప్రాబ్లం వచ్చిందమ్మా. దయచేసి గమనించండి. గ్రహించటం అంటే ఇక్కడ మనకు ఒక చక్కటి ఉదాహరణ బాబు సార్ చెప్పారు. ఒక తరగతి గదిలో, క్లాస్ రూమ్ లో పిల్లలందరినీ లేచి నిలబడండి అని అన్నప్పుడు కొంతమంది లేచి నిలబడరు. ఎందుకు నిలబడలేకపోయే వాళ్ళు? వాళ్ళ కాళ్ళు లేవు, కాళ్ళు లేక కాదు, దండం లేక కాదు. ఏం చెప్పారో మాస్టారు గ్రహింపు లేక, కాన్సన్ట్రేషన్ లేక. అట్లాగే మనకు గ్రహింపు లేదు అని చెప్పడానికి ముఖ్యంగా లేఖనాల విషయం, బైబిల్ మాటల విషయంలో గ్రహింపు లేదు అన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక ఉదాహరణ మనం ఆలోచన చేస్తే, మనకు నపుంసకుడు తెలుసు కదా. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో ఒక కందాకి రాణి క్రింద, ఇథియోపియా అయినటువంటి రాణి క్రింద ధనాగారం అంతటి మీద ఉన్న అధికారి తెలుసు. ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడు. చదువుతూ ఉంటే ఫిలిప్పు గారు పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళి, నీవు చదువునది గ్రహిస్తున్నావా అని అడిగాడు. లేదు లేదు, ఎవరన్నా చెప్తే గాని నేను ఎట్లా గ్రహిస్తానని చెప్పాడు. గ్రహింపు అంటే ఎట్లా ఉంటది అనేది ఆ వ్యక్తే, అంటే ఎవరు? ఆ నపుంసకుడే ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడు? ప్రవక్త ఎవరిని గురించి మాట్లాడుచున్నాడు? తను గుర్చియా, వేరొకని గుర్చియా? అంటే ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు మనకి ఏం అర్థం అవ్వాలి? ఏం క్వశ్చన్ చేసుకోవాలి మనం అంటే, అసలు ఇది ఎవరి గురించి చెప్పబడింది? 8వ అధ్యాయం 34వ వచనంలో ఉంటుంది చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనంలో, అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి నాకు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగాను. అంటే మనం లేఖనాల పరంగా, బైబిల్ పరంగా, దేవుడి వాక్యం పరంగా మనకు గ్రహింపు ఉందంటే ఎట్లా తెలుసుకోవాలి అంటే, ఇది ఎవరి గురించి రాయబడింది నంబర్ 1 గుర్తుపెట్టుకోవచ్చు. అంటే రాస్తున్న వ్యక్తి తన గురించి రాసుకున్నాడా, వేరొకరి గురించి రాసుకున్నాడా? వేరొకరి గురించి రాస్తే ఆ వేరొకరు ఎవరు? తన గురించి అయితే నో ప్రాబ్లం. వేరొకరు అంటే ఎవరి గురించి? ఇశ్రాయేలు గురించా, అన్ని జనుల గురించా, దేవుడి గురించా, దెయ్యం గురించా,
ఎవరి గురించి? ఇది చాలా అవసరం. అంటే ఓ వచనం, ఓ విషయం ఎవరి కోసం చెప్పబడిందని తెలుసుకోకపోతే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఎవరి కోసం చెప్పబడింది అన్నటువంటి విషయం మనకు అర్థం కాకపోతే చాలా ప్రమాదం. ఉదాహరణ, ఇప్పుడు ఇశ్రాయేలు కొరకే సపరేట్ గా చెప్పబడినవి కొన్ని ఆజ్ఞలు, అవి వాళ్ళకే, మిగతా వాళ్ళకి సంబంధం లేదు. నువ్వు సున్నతి చేసుకో, ఎవరికి సంబంధించినది? ఇశ్రాయేలుకి సంబంధించింది. నువ్వు పండు తినొద్దు, ఎవరికి సంబంధించింది? ఆదాము హవ్వలకు మాత్రమే సంబంధించింది. ఇలా మనం ఆలోచన చేస్తే ఒక్కొక్కరికి కొరకు కొన్ని మాటలు చెప్పబడ్డాయి, రాయబడ్డాయి వాళ్ళ కోసమే. ఇది మనకు అర్థం కావాలి. చాలా మందికి బైబిల్ గ్రంథం అంతా ఎవరి కొరకు చెప్పబడింది, ఎవరి కొరకు నింపబడింది, ఎవరి కొరకు రాయబడింది అన్న విషయం కూడా తెలియదు. ఎస్పెషల్లీ కొన్ని సందర్భాల్లో ఏదో జంతువుల గురించో, పక్షుల గురించో, చెట్ల గురించో, పురుగుల గురించో రాయబడినట్లుగా ఉన్న మాటలు కూడా మన కోసమే. ఎందుకంటే మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, దేవుడు నూర్చెడి ఎద్దు మూతికి చెక్కం పెట్టద్దు అని చెప్పినటువంటి మాట గురించి చెప్తూ ఉంటాడు. ఒకసారి సందర్భం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. గ్రహింపు అంటే ఎలా ఉంటుందో ఇక్కడ మనకు అర్థం కావాలి. 9వ అధ్యాయం 9వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలో, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది. ఇది కళ్ళం త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టద్దు అని అంటే, ఈ ఎద్దు గురించి, కళ్ళం గురించి, చట్టం గురించి మాట్లాడుతున్నాడు అని అనుకోవద్దు. ఎందుకంటే క్లారిటీ చెప్తూ ఏమంటున్నాడంటే, దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా, కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. అంటే ఎద్దు గురించి చెప్తున్నాడంటే ఎడ్ల కోసం చెప్తున్నాడు, పాడి పంట గురించి చెప్తున్నాడు దేవుడు అనుకోకూడదు మనం. ఆ ఎద్దులతో పోల్చబడింది ఎవరిని అని అంటే ఒక దైవజనుని. అంటే ఈవెన్ ఎవరి కొరకు ఈ విషయాలన్నీ తెలుపబడ్డాయి, చెప్పబడ్డాయి అన్నటువంటి విషయాలు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థం కావాలి పిల్లలు, లేకపోతే చాలా కష్టం అవుతాయి. కాబట్టి దయచేసి దయచేసి గమనించండి పిల్లరా. సో ఇక్కడ రాయబడింది ఏదైతే ఉందో, రాయబడిన మాట ఏదైతే ఉందో, ఆ మాటను మనం గ్రహింపుగా చదివేటప్పుడు ఎవరి కొరకిది, ఎందుకు కొరకిది అనేటటువంటి స్పృహతో, స్పష్టతతో చదవగలగాలి, వినగలగాలి. లేకపోతే ఏది మనకు గ్రహింపులోకి రాదు. ఇప్పుడు మనం క్లాసెస్కి వస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, కానుకలు వేస్తున్నాం, పాటలు పాడుతున్నాం. ఇది ఎందుకు కొరకు ఇలా చేయాలి, ఎవరి కొరకు ఇలా చేయాలి అనేటటువంటి స్పష్టతతో, స్పృహతో మనం ఏదైతే చేస్తామో అదే గ్రహింపు. చాలా మంది ఈవెన్ ఏ కార్యక్రమాలు చేసినా ఎందుకు కొరకు చేస్తున్నారో తెలియకనే చేస్తారు. ఏ ఉద్దేశం అనేటువంటిది తెలిస్తే నిజంగా సొలొమోన్ గారు మాట్లాడితే ఏమంటాడు, ఒకడు గాలికై ప్రయాసపడ్డట్టు అంటాడు. ఆకాశము కింద నరులు ఏ పాటలు అయితే పడుతున్నారో ఆ పాటలన్నీ ఎందుకోసం అని ఆలోచనే చేయరట. అదే గ్రహింపు లేని పరిస్థితి. చిత్రంగా ఒక మాట చెప్తాడు. ఒక వ్యక్తి ఉన్నాడట, ఆయన ఎప్పుడు కష్టపడుతున్నాడట. ఆ కష్టపడుతున్నటువంటి వ్యక్తి అసలు నేను ఎవరి కోసం ఈ కష్టపడుతున్నాను అనేటువంటి విషయం తెలియకుండానే కష్టపడుతున్నాడు. చిత్రం చూద్దాం ఒకసారి. ప్రశ్న గ్రంథం గ్రహింపు లేకపోవటం అంటే ఎట్లా ఉంటుందో
మరికొన్ని ఉదాహరణలు మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం, ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగక కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు, అతడు సుఖమన్నది నేను ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. అసలు ఈ కష్టం ఎవరి కోసం పడుతున్నాము? ఇప్పుడు ఒక మనిషిని పెళ్లి అయినటువంటి పురుషుని అడిగారు అనుకోండి, కష్టపడుతున్నాండి, ఎందుకే అంత కష్టపడుతున్నా అంటే ఏమంటాడు? నా పిల్లం పిల్లలు ఉన్నారు అంటారు, భార్య బిడ్డలు ఉన్నారు అంటారు. ఒక ఇంట్లో పెళ్ళైనటువంటి ఆడకూతురు పని చేస్తుంది అనుకోండి, ఆమె అడిగితే ఎందుకమ్మా ఆయన కష్టపడుతున్నానంటే ఏమంటారు? మా ఆయన బిడ్డల కోసం అని చెప్తుంది. లేదు, పెళ్లి కాని వ్యక్తి ఒక వ్యక్తి పని చేస్తున్నారంటే నా తర్వాత నా చెల్లెళ్ళు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళకు పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళని సెటిల్ చేయాలి, అందుకోసమే కష్టపడుతున్నా అని చెప్తాడు. ఈ రీజన్స్ ఏవి లేవు ఇక్కడ. అంటే పెళ్లిగానే ఒంటిగాడే కొన్ని తోబుట్టులు ఉన్నారా అంటే ఆధారపడి ఉన్నారంటే వాళ్ళు లేరట, అయినా కష్టపడుతున్నాడట. ఎందుకు కష్టపడుతున్నానబ్బా అని ఆలోచించకుండానే కష్టపడుతున్నాడు. చూసారా? అదే గ్రహింపులేకపోవటము అని అంటే చేసే దానిలోనైనా, వినే దానిలోనైనా, చదివే దానిలోనైనా, దేనిలోనైనా గ్రహింపు అనేది ఉంటే వ్యర్థం కాదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఆ వ్యక్తికి గ్రహింపు లేదు కనుక ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. స్కూల్కి ఎందుకు పోతున్నాను అన్న గ్రహింపు లేకుండా నువ్వు ఎంత మంచి స్కూల్కు పిల్లోడిని పంపించినా వేస్ట్, వ్యర్థమైపోతాం. అవునా కదా? అలాగే మనం భక్తి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అన్న గ్రహింపు లేకుండా చేస్తే అది కూడా వ్యర్థమైపోయేదే. కాబట్టి అందుకే ప్రభు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడు ప్రభు? ఇప్పుడు వద్దాం మళ్ళా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 51వ వచనంలో ఏమన్నాడు? మత్తయి సువార్త 13:51, వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని అడిగాడు. అన్నిటినీ గ్రహించగలగాలి, అన్నిటినీ గ్రహించగలగాలి. సంఘంలో జరుగుతున్న వాటిని, సంఘము వెలుపట జరుగుతున్నటువంటి వాటిని, కుటుంబంలో జరుగుతున్నటువంటి వాటిని, అన్నిటిలోనే గ్రహింపు ఉండాలి. మనలో జరుగుతున్న వాటి విషయం కూడా గ్రహింపు ఉండాలి. అన్ని గ్రహింపులు ఉంటేనే మనకు వేలవుతుంది. ప్రతిదీ పట్టి నేర్పిస్తున్నాడు. ఎందుకు శిష్యులకనంటే వీళ్ళు ప్రయోజకుల వారి ప్రపంచాన్ని ప్రయోజనకరంగా మార్చగలగాలి. అందుకే ప్రాముఖ్యంగా ఏమని అడిగాడంటే మీరు గ్రహించారా వీటన్నిటిని అని అడిగాడు. అయితే ఒకవేళ మీ దైవజనుడు ఒకవేళ గ్రహించారా అని నువ్వు అడగలేదు అనుకోండి, మీరేం చేయాలి? అప్పుడు గ్రహించారా అని అడగలేదు, ఏం చేయాలి? ఒకవేళ అడగకపోతే మా దైవజనుడు అడగలేదు కాబట్టి మేము గ్రహించకపోయినా ఇబ్బంది లేదంటే నీకే నష్టం. పాఠం మాస్టర్ దగ్గర విన్న తర్వాత ఏమన్నా డౌట్లు ఉన్నాయని మాస్టర్ అడగకపోయినా, సార్ నాకు ఒక డౌట్ సార్, ఇది సరిగా అర్థం కాలేదని క్లారిటీ తీసుకోగలిగితే రేపు ఏ పరీక్ష ఎదురైనా ఫేస్ చేయగలం అర్థం చేసుకుంటే. లేదంటే బట్టిఫైడ్ నాలెడ్జే, అంతే కదా. గ్రహింపు లేకపోతే ఏముంది? ఒకసారి ఏం జరిగిందంటే ఈ కరోనా బ్యాచ్ల్లో 10th క్లాస్ పాస్ అయిన ఉన్నారు కదా, కరోనాలో 10th క్లాస్ పాస్ అయిన వాడు ఏం చేయడం జరిగిందంటే ఇంకా ఇంటర్మీడియట్ అవన్నీ కూడా పోయాడు. అందుకని 100% అందరినీ పాస్ చేశారు కాబట్టి వాడు షాప్ లో సరుకు అమ్ముతున్నాడు. అమ్ముతూ ఉండి ఏం చేస్తున్నాడంటే కిలో పంచదార, కిలో చక్కెర అడిగారు ఒకరు వచ్చి. వీడు ఏం చేస్తున్నాడంటే మనకు ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ ఉంటుంది కదా, కాటా, ఎలక్ట్రానిక్ కాటా తెలుసు కదా. ఈ ఎలక్ట్రానిక్ కాటాలో ఒక మగ్గు నిండా జగ్గు ప్రతిసరా జగ్గు నిండా షుగర్ తీసుకున్నాడు, కవర్ తీసుకున్నాడు, ఆ కవర్ లో పోస్తున్నాడు. తక్కువైంది, ఎక్కువైనప్పుడు ఏం చేశాడంటే చేతిలో ఉన్న మగ్గు తీసి దాన్ని కూడా అక్కడే పెట్టాడు. ఎక్కడ? ఆ వెయింగ్ మిషన్ మీద పెట్టాడు. వెయింగ్ మిషన్ మీద పెట్టి దాని నుంచి తీసి ఈ కవర్లో వేస్తున్నాడు. ఎంత బ్యాలెన్స్ చేయాలనుకున్నా కావట్లా, పెరిగిపోతుంది.
పెరిగిపోతుందని అంతా తీసి యూతలు పెడితే మళ్ళీ అట్లే వస్తుంది. ఎందుకు వాడికంటే వాడికి గ్రహింపు లేదు. కరోనా బ్యాచ్, మనలో కూడా చాలా మంది కరోనా బ్యాచ్లు ఉంటారు. మీకు ఎన్ని చెప్పినా కూడా అంత సులభంగా బుడకక్కనేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే కాబట్టి జాగ్రత్తగా గ్రహించగలగాలి. అంతవరకు ఎందుకు మీరు చెప్పండి, మీరు ఆలోచన చేయండి. ఆన్లైన్ లో వింటున్న వాళ్ళకి కానీ, సంఘంలో వస్తున్న వాళ్ళకి కానీ అందరికీ అన్ని ఎక్కవంటే కష్టమే కాదు, ఎక్కించుకోవడం కష్టమే. ఎక్కడం కష్టమే కాదు, ఎక్కించుకోవడం కష్టమే. కొందరికి ఏముంటుందంటే, వామ్మో ఇన్ని విషయాలన్నీ ఎక్కించేసుకుంటున్నాం, మనకి ఎక్కడైనా మెదడుగా వ్యాధి వస్తుందేమని భయం. ఇట్లాంటి భయాలు ఎప్పుడు రావాలంటే సీరియల్ గా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి సీరియల్ చూస్తున్నారు సరే, వాళ్ళకి రావాలి డౌట్. సినిమాల మీద సినిమాలు చూస్తారు, వాళ్ళకి రావాలి డౌట్. శత్రువులందరినీ ఏ ఊర్లో ఎంతమంది శత్రువులు ఉన్నారు, ఎవరెవరు శత్రువులు ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళ వల్ల శత్రుత్వం మొదలైందో ఏంటి వీళ్ళు అని ఆలోచనలో ఉంటారు చూసారా, అప్పుడు రావాలి డౌట్. కానీ ఎప్పుడు వస్తుందని అంటే, ఏదో సువార్త పత్రికల వివరణ 100 పైసలకి ఎపిసోడ్లా ఇవన్నీ మనం వినాలంటే, గుర్తు పెట్టుకోవాలంటే ఏమన్నా ఏ పనా అనుకున్నారంటే పోయినట్టే లెక్క. గ్రహింపు చాలా ముఖ్యమైనది. రైట్. అందుకే ప్రభువుల వారు, నాయన మీరు అంత చక్కగా విన్నా కూడా వినడం కంటే, విన్నదాన్ని అలాగే అప్పచెప్పడం కంటే ముఖ్యమైనది ఏంటి? గ్రహింపు. అది చాలా ప్రాముఖ్యమైనది. రైట్. ఈ గ్రహింపు గురించి మాట్లాడిన తర్వాత ప్రభు చెప్పినటువంటి ఆ చివరి ఉపమానం ఏమిటయ్యానంటే 52వ వచనంలో, ఎందువలన గ్రహించినందువలన. అది గ్రహించిన వాడు ఎలా ఉంటాడు అని అంటే, ప్రభు చెప్తున్నాడు, పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రి. అంటే గుర్తుపెట్టుకోండి, పరలోక రాజ్యంలో శిష్యులుగా చేరటం అంటే చిన్న విషయం కాదు. శాస్త్రం తెలిసిన వాళ్ళని అర్థం. అప్పుడప్పుడు ఒరే వాడితో పెట్టుకోవద్దురా, వాడికి శాస్త్రాలు తెలుసు అంటారు, విన్నారా? శాస్త్రాలు తెలిసిన వాడికి అని చెప్తారు. పరలోక రాజ్యంలో శిష్యత్వం ఇయ్యాలంటే ఎంత కష్టసాధ్యమైందని అంటే, అందులో చేరిన ప్రతి వ్యక్తి శాస్త్రం తెలిసిన వాడే ఉండాలి. శాస్త్రం అంటే ఏ శాస్త్రం? రసాయన శాస్త్రమా, భౌతిక శాస్త్రమా, జీవశాస్త్రమా, జంతు శాస్త్రమా, వృక్ష శాస్త్రమా, ఖగోళ శాస్త్రమా? ఏ శాస్త్రం అంటే ఒకటే, ధర్మశాస్త్రం. ఇంకా చెప్పాలంటే పాత ధర్మశాస్త్రం, కొత్త ధర్మశాస్త్రం. ఇవి రెండు ఎవరికైతే తెలుస్తాయో వాళ్ళే శిష్యరికంలో ఎదుగుతారు. ఏం తెలియకుండా అప్పుడప్పుడు లోపల సామెత ఉంది, చేతగాని ఆవిడ్ని ఏం చేశారంటే చేను దగ్గర పెట్టారు కాపలా. చేతగాని ఆవిడని చేను దగ్గర కాపలా ఉన్నామని పెట్టారు. ఆమె తెలియక ఏం చేసిందంటే, చేనులో ఒక్కొక్క కంకి బాగా చేతికి వచ్చేస్తుంది. కంకి చేతికి వస్తూ ఉంటే వచ్చిన కంకి అంతా కొయ్యటం తినేయటం చేస్తున్నాయి. అంటే ఎందుకు ఇదంటే, చేత కాకపోతే కొంత సంగీతం. ఎవడైనా తినడానికి వస్తే కాపలా గాయాల్సిన ఆమె తినేస్తుంది. కాబట్టి పరలోక రాజ్యంలో శిస్తరికం అనేటటువంటి విషయం అంత సులభమైనటువంటి విషయం కాదు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఏమంటే, పలానా వాళ్ళ దగ్గర శిష్యరికం చాలా కష్టం అండి, పలానా వాళ్ళ దగ్గర శిష్యరికం చాలా కష్టం అండి. అసలు పరలోక రాజ్యపు శిష్యరికం గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట ఎంత అద్భుతమైందంటే, తెలుసుకోదాం ఎలా ఉండాలనేది చెప్తూ ఆయన, పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి తన ధననిధి, నోట్ దిస్ పాయింట్, తన ధననిధి అంటే పరలోక రాజ్యపు వారసులు ప్రతి ఒక్కరికి ధన నిధి ఉంది. ఏమిటా ధననిధి అనుకుంటున్నారు మీరు? ధననిధి అంటే ఏమనుకుంటున్నారు? పరలోక రాజ్యంలో చేరిన ప్రతి శాస్త్రికి ఒక ధననిధి ఉందట. మీకు ఏమన్నా ఉందా అమ్మా? హృదయము. ఒకరు చెప్పారు ఆన్సర్, హృదయము అని. సందర్భం యాక్చువల్లీ ఇంతకు మునుపు ధననిధి అనేటువంటి మంచి ధననిధి, సజ్జనుడు సద్విషయం తీసుకొస్తాడు, మంచి విషయాలు తీసుకొస్తాడు, దుర్జనుడు దుష్ట విషయాలు తీసుకొస్తాడు. ఇవన్నీ కూడా
ఆ ధననిధి అంటే హృదయంతో పోల్చబడిన సందర్భం ఉంది, కానీ అది ఇక్కడ కాదు. ధననిధి అంటే దేవుని వాక్యం. ధననిధి అంటే దేవుని వాక్యం. ఇక్కడ ఈ సందర్భంలో దేవుని వాక్యం. చాలా మందికి అసలు సీసలు ధనం ఏమిటి అనేటువంటి విషయం తెలియదు. ఎంతోసారి మనం చూసాం దాచబడిన ధనం అని, పరలోక రాజ్యాన్ని దాచబడిన ధనం అన్నట్టు, మంచి ముత్యాలని చెప్పినట్టు చూస్తున్నాం. 1000 కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం గొప్పది. అంటే నిజంగా చెప్పాలంటే ఈరోజు మన పిల్లలకి మనకి అత్యద్భుతమైన గొప్పదైన వారసత్వం లేదా స్వాస్థ్యం, ఆస్తి, ధననిధి ఏమిటి అని అంటే ఈ స్వచ్ఛమైన దేవుడి వాక్యమే. ఎందుకంటే ఈ విషయాలు వాళ్ళకి అర్థమైపోయి ప్రభు పోతూ పోతూ ఆస్తి ఏమిచ్చాడని రాయబడింది తెలుసండి బైబిల్లో. అపోస్తలులకు ఏమిచ్చిపోయాడట? ఆయన యేసుక్రీస్తు శిష్యులకు ఆత్మీయ తండ్రి కదా. ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి క్రీస్తు ఆత్మీయ వారసులకి ఏమిచ్చిపోతున్నాడో తెలుసా? వాక్యం అన్నా. మనం ఏమిచ్చిపోవాలో మన వారసులకు అర్థం అవుతాయి. చూద్దాం 17వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 7వ వచనం చూడండి. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఏమిచ్చాడట ప్రభు? మాటలు ఇచ్చాడట. మాటలు 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఏమిచ్చిపోతున్నాడట? అసలు శిశులు వారసత్వం ఇచ్చిపోవలసింది బిడ్డలకి. అది ఎందుకంటే మనము ఆస్తిపాస్తులుగా ఏ బంగారాలను లేకపోతే భూములను, పొలం పుట్టలను, నగనట్రలను ఇట్లాంటి ఇచ్చిపోయే పరిస్థితుల్లో ఉంటే సాధ్యమైనంత వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదో కొంచెం మనం సమకూర్చిపోతే పర్లేదు, కానీ ఎక్కువ సమకూర్చారనుకోండి ఏమైపోద్ది అనుకుంటున్నారు పరిస్థితులు? ఆస్తి ఎక్కువ అయితే దాన్ని భక్షించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు అన్నాడు దేవుడు. కాబట్టి నిజంగా అసలు శిష్యుల వారసత్వంగా అందించాల్సింది అది. అందుకే పేతురు గారు కూడా ఏమని మాట్లాడతారు తెలుసండి? ఒకసారి చూద్దాం. ఆయన కూడా ఏమి ఆ స్వాస్థ్యంగా, ఆస్తిగా, ధననిధిగా తన తర్వాత వాళ్ళకి ఇచ్చిపోవాలని అనుకుంటున్నాడో చూడగలిగితే పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు నేను చదువుతాను, చూడండి జాగ్రత్తగా. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుండి. మరియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసినని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు జాగ్రత్త చేస్తా. ఏం జాగ్రత్త చేస్తాం మనమైతే? నీకు ఆస్తి జాగ్రత్త చేస్తా బిడ్డలు అని నమ్మనాలు చెప్తారే. వాస్తవంగా ప్రతి వ్యక్తి పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరినటువంటి ప్రతి వ్యక్తి తన దగ్గరికి దరికి చేరిన వారసులకు ఏమి జాగ్రత్త చేసి ఇవ్వాలి అంటే దేవుడి మాటలు ఇవ్వాలి. ఈరోజు ఆన్లైన్ లో మాట్లాడేదైనా, తర్వాత ఆరాధనలో మాట్లాడేదైనా, అక్కడక్కడ స్పెషల్ మీటింగ్స్ లో మాట్లాడేటైనా రికార్డింగ్ చేసి మరి యూట్యూబ్ ఛానల్లో, సోషల్ మీడియాలో ఎందుకు పెడతాం అనుకుంటున్నారు? జాగ్రత్త చేయటం. అది ఈ తరాలకి కాదు, రాబోయే తరాలకు కూడా పనికొచ్చే విధంగా. మీకు ఇంతకుముందు చెప్పాను, మధ్య మధ్యలో చాలా మంది మత్తయి సువార్త పత్రికల వివరణలు ప్రారంభం నుంచి కూడా లేకపోయి ఉండొచ్చు. దానికంటే ముందు ఆది కాండ వివరణ చెప్పాము 94 పాటలు. అప్పుడు మీరు అందుబాటులో ఉండలేకపోవచ్చు, కానీ అవన్నీ మీరు ఇప్పుడు వినొచ్చు. ఎందుకంటే జాగ్రత్తగా వాటిని రికార్డింగ్ చేసి జేసీసీ ఆన్లైన్ బైబిల్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మనం కాకపోయినా దాని రుచి, విలువ తెలిసినటువంటి వాళ్ళు తర్వాత తరంలో వచ్చినా కూడా వాళ్ళకి మనం
పెట్టుకొని కావాలి, ప్రతి విషయం మీద విశ్లేషణ కావాలి అని అనుకుని ఆశపడే వాళ్ళు రావచ్చు భవిష్యత్ తరాలు. సో అటువంటి వాళ్ళందరి ఆకలిని దాహార్తిని తీర్చగలిగినటువంటి పరిస్థితుల్లో జాగ్రత్త చేస్తున్న ఆశ్చర్యం. రోజు మన యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్న పాటలు కావచ్చు, మాటలు కావచ్చు, అవన్నీ ఏంటనుకున్నారు? వాక్యమే కాదు, ధననిధి. అది ధననిధి. జాగ్రత్త చేయాల్సింది ఆస్తిపాస్తు. ఎందుకంటే ఒక్కొక్క సందేశంలో ఎన్ని మెలకువ, ఎన్ని హెచ్చరికలు, ఎన్ని మేలుకొలుపు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే, ఎవరు ఎంత ఎక్కువగా దేవుడి మాటలు నేర్చుకొని వాళ్ళ వారసులకు ఈ విషయాలన్నీ చక్కగా చెప్పి వెళ్ళిపోతారో, మన పిల్లలతో ఎంతో కాలం ఉన్నాం మరొకండి. ఏదో ఎల్లకాలం మనం మన పిల్లల దగ్గర ఉండి అన్ని చేసేసుకొని పోతామని కలగలేదు. ఎంతో కాలం ఉన్నాం, ఎంత బతికినా ఒకవేళ ఒకనాటికి వదిలిపెట్టి వెళ్ళాల్సింది కదా. కానీ వాళ్ళని ఇప్పటికీ ఎప్పటికీ నడిపించగలిగినటువంటి శక్తి, వాళ్ళకి ఎంతో బలాన్ని ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, స్థైర్యాన్ని ఇచ్చి, జై జీవితాన్ని ఇవ్వగలిగి గురికొల్పగలిగినటువంటి శక్తి దేవుడి మాటలకు తప్ప మరొక దానికి లేదు. అందుకే దానిని ఎంత మంది వాళ్ళ పిల్లలకు ఆస్తిగా ఇస్తారో వాళ్ళ జీవితాలే బాగుంటాయి. రైట్. సో మంచి ధననిధి అని అనగానే దేవుడి వాక్యమే మంచి ధననిధి. దానిలో నుంచి ఏమేమి చేస్తాడట, ఏమేమి రావాలటండి మనం చదువుదాం. మరలా మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 52వ వచనంలో నుంచి, ధననిధిలో నుంచి క్రొత్త పదార్థాలను పాత పదార్థాలను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుడు అన్నాడు. అంటే ఇదే కొత్త పదార్థాలు ఏంటి, పాత పదార్థాలు ఏంటి? కొత్త పదార్థాలు ఏంటి, పాత పదార్థాలు ఏంటి? కొత్త పదార్థాలు వెలుపలు దాటం ఏంటి, పాత పదార్థాలు వెలుపలు దాటం ఏంటి? దేవుడి వాక్యం అన్నాం. దేవుడి వాక్యంలో దేవుడి వాక్యం ఒక పదార్థం అనుకుంటే రెండు రకాల పదార్థాలు ఉన్నాయి. కొత్త నిబంధన, పాత నిబంధన. కొత్త పదార్థం అంటే యేసు ప్రభు కాలం తర్వాత నుంచి మనకు క్రీస్తు శతంగా లేదంటే క్రీస్తు యుగముగా చెప్పబడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కొత్త పదార్థాలు. అలాగని పాత నిబంధన కూడా పనికిరాదేమని అనుకుంటారేమో, అది పాత పదార్థాలు, అవి కూడా పైకి తీసుకురావాలి. ఎక్కడి నుంచి తేవాలి? ఇది వరకు నుంచి ఎన్నో రకాలైనటువంటి దైవజనుల నుంచి, పెద్దల నుంచి, బైబిల్ గ్రంథంలో మనం ధ్యానించిన దానిలో నుంచి, అన్ని రకాలైన వాటిలో నుంచి బయటికి తీసుకుని వచ్చి వాటిని ఇంటోళ్ళకి అందించాలి, తెలిసిన వాళ్ళకి అందించాలి, ఆత్మీయులకు అందించాలి. ఏది కూడా మనం దాచకూడదండి. ఒక్క మాటలో చెప్పాలంటే, నేను గుర్తుపెట్టుకోండి, భక్తులందరూ కూడా ఏం చేశారంటే, అది పరలోక రాజ్యంలో శాస్త్రులుగా చేరేటువంటి ఏ భక్తులైనా చేసే పనులు ఎలా ఉంటాయి తెలుసండి? చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 20-21 వచనాలు కలిసి ఉంటే ఒకసారి చూడండి. నిజంగా వాళ్ళు బయటికి ఎప్పుడు తెస్తున్నారో పాత పదార్థాలను, కొత్త పదార్థాలను చూడగలిగితే, అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 20-21 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగంగా ఇంటింట మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటిమో ఇదంతయు మీకు తెలియను. కొత్త పదార్థాలను, పాత పదార్థాలను వెలుపలు తెచ్చేస్తున్నాడు. వెలుపలు తెచ్చి ఎవరికి ఇస్తున్నారు? బహిరంగంగా ఇస్తున్నారు, ఇంటింటా ఇచ్చేస్తున్నారు. అంటే ఇది ఇంటింటికి కావాలి, బహిరంగంగా అందరికీ కావాలి. అందరికీ అవసరమైనటువంటి దేవుని మాటలు అవి కొత్త పదార్థంగాను పాత పదార్థంగాను అందించాలి. దేవుడి వాక్యం పదార్థం అని చెప్పబడింది. దేవుడి వాక్యం హితవాక్యాన్ని మంచి పదార్థము అని కూడా చెప్పబడింది కదా, మనకు తెలుసు కదా. ఒకసారి చూద్దాం, అది కూడా మనం కన్ఫర్మ్ చేసుకుందాం. పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో పదార్థం అనగానే మనకు క్లారిటీ కొత్త పదార్థము పాత పదార్థము అన్నటువంటిది అంటే ఏంటి అనేది
ఎలా పోల్చబడింది అంటే తిమోతి గారికి రాసిన 2వ పత్రిక పౌలు గారు 1వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతాం. నేను చదువుతాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. 13-14 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమను కలిగిన వాడవై నీవు నా వలన విన్న హితవాక్య ప్రమాణమును గైకొనుము. హితవాక్య ప్రమాణము, హితవాక్యం అంటే ఆరోగ్యకరమైన వాక్యము, దేవుడి వాక్యం. సో దేవుడి వాక్యం గురించి మాట్లాడుతూ 14వ వచనంలో అన్నటువంటి మాట ఏంటి? నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థము అన్నాడు సార్. అంటే దేవుడి వాక్యాన్ని మంచి పదార్థముగా చెప్పబడింది. అందులో పదార్థం 2 రకాలు, దేవుడి వాక్యం 2 రకాలు. అదేంటి? కొత్త పదార్థం అంటే కొత్త నిబంధన, పాత పదార్థం అంటే పాత నిబంధన. ఇవి 2 అవసరమే మనకి. ఎస్పెషల్లీ చాలా మందికి మరి పాత నిబంధన ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడింది కదా, అది మనకెందుకండి అని అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, అది కొట్టివేయబడినప్పటికీ దానిలో మనకు దృష్టాంతాలు ఉన్నాయి. ఆ దృష్టాంతాలన్నీ మనకు బుద్ధి కలగడానికి, మనకు బోధ కలగడానికి చెప్పబడినవి. అంత మాత్రమే కాకుండా ధర్మశాస్త్రం అనేది బాల శిక్షకుడు. అంటే హయ్యర్ పెద్ద పెద్ద చదువులు చదవడానికి ముందు పెద్ద బాల శిక్ష మనం ఇంత ముందు కాలంలో చదివేవాడు. ఇప్పుడున్న పిల్లలకైతే లేదు, కానీ మేము చైల్డ్హుడ్ లో ఉన్నప్పుడు మాకు పెద్ద బాల శిక్ష ఉండేది. ఆ పెద్ద బాల శిక్ష ఎప్పటికి 1వ తరగతి స్కూల్ పోవటానికి ముందే ఉండేది. దాంట్లో రకరకాలైన విషయాలన్నీ కలగలిపి ఉండేటివి. అవి ఎవడైతే బాగా తెలుసుకొని స్కూల్కి పోయి ఉంటాడో వాడికి భలే అర్థం అవుతాయి. 1వ తరగతి పాఠాలన్నీ మాకు ఇవన్నీ సార్, ఇవన్నీ మా ఇంట్లో మాకు చెప్పారు పెద్ద బాల శిక్షలో. మా తాత చెప్పేవాడు, మా అమ్మ చెప్పేది, మా నాన్నమ్మ చెప్పేది, ఇవన్నీ చెప్తూ ఉండే వాడు ఈజీగా అర్థమైపోతుంది. అలా పెద్ద బాల శిక్షకుడు, బాల శిక్షకుడు అని రాయబడింది ధర్మశాస్త్రం గురించి. కాబట్టి క్రీస్తునందుకు రావడానికి ముందు ఒక ఫౌండేషన్ గా మనం ఎలాగైతే ఫస్ట్ క్లాస్ లో చదవడానికి ముందు ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని చదువుతున్నారు చూసారా, అలాంటిది అన్నమాట ధర్మశాస్త్రం. అది అవసరమే. తర్వాత కొత్త పదార్థము, కొత్త నిబంధన అవసరమే. ఏది ఎంత మేర అవసరమో మనకు తెలిసి ఉండగలగాలి. మనం తీసుకురావాలి. ఎవరో తీసుకుని వస్తే తీసుకోవటంగా మాత్రమే కాదు, ఈ స్థితి నుంచి ఎవరు వడ్డించిన తర్వాత, ఎవరో అందించిన తర్వాత అందుపుచ్చుకోవటమే కాకుండా ఏ స్థితికి ఎదగాలి మనం? పరలోక రాజ్యంలో చేరినటువంటి వ్యక్తి, ప్రతి వ్యక్తి శాస్త్రిగా ఉండాలి, శాస్త్రం ఎరిగిన వారిగా ఉండాలి. ఇప్పుడు ఒకనాటి వరకు నాకు కొంతకాలం వరకు ఏం తెలిసేది కాదు, స్టూడెంట్ గానే ఉన్నాను, నేర్చుకున్నాను. ఎప్పటికీ స్టూడెంట్ గానే ఉంటే కొంతమంది ఉంటారు. ఎట్లాంటి వాళ్ళు అంటే, ఒక బ్రదర్ నేను అడిగాను, బ్రదర్ మీకు ఎంత అనుభవం ఉంది, పెళ్ళయి ఇంతకాలం అయిపోయింది, పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చారు, దేవుడి గురించి మీరు ఏమన్నా తెలిసింది, మీ అనుభవాలు చెప్పండి అని నేను ఒక దాదాపు 60 ఏళ్ళు వయసు ఉన్నటువంటి ఒక విశ్వాసిని అడిగాను. ఆయన అంటాడంటే బ్రదర్, నాకు దేవుడు అన్ని ఇచ్చాడు కానీ వాక్యం చెప్పి వరం ఇవ్వలేదంటే. ఇది అంత తప్పు అని అంటారండి. గుర్తుపెట్టుకోండి, అసలు ఎవరైతే విశ్వసించారో దేవుణ్ణి, విశ్వసించిన వాడు ఊరికే ఉండడు, వాడు కలవరపడడు. దేవుడి వాక్యంతో ఎదుటివాడి యొక్క దుష్టత్వాన్ని, ఎదుటివాడి యొక్క భక్తిహీనతను కలవర పెడతాడు తప్ప ఇతను కలవరపడు. ఇంకో విషయం ఏంటంటే, విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అంటాడు. దేవుడి గురించి మీ నాన్న గురించి మీకు చెప్పడానికి మీకు ట్రైనింగ్ అవసరమా? ఇప్పుడు మీ నాన్న గురించి మీరు చెప్పండి అని అంటే ప్రిపేర్ చేస్తాను అంటాడు ఎవడన్నా. మన దేవుడు ఏమన్నాడు, మనం చెవి చూసుకుంటే, రుచి చూసుకుంటే, మన దేవుడి గ్రంథం ఏంటో మనకు అర్థం అయితే ఖచ్చితంగా ఎదుటివాడికి ఎన్నో విషయాలు, ఎన్నో చక్కనటువంటి సాక్ష్యాలు చెప్పగలుగుతాం మనం. అంతేగాని మా నాన్న గురించి చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు, నేను మూగోడుగా ఉన్నాను, మూగుదానిగా ఉన్నాను అంటే అవ్వదు కదండి. సరే, ఇప్పుడు ఏదో రాలేదనుకోండి, అప్పటికీ ఇలా ఉంటే ఎట్లాగా? అందుకే అన్నాడు యజమాని అవ్వాలట. చాలా మంది చిన్నపిల్లలు మీకు బాగా గమనించగలిగితే పెద్దవాళ్ళ చెప్పులు వేసుకుంటారు. గమనించారా? ఎందుకు వేసుకుంటారు అనుకుంటారు? చిన్నపిల్లలు పెద్దవాళ్ళ చెప్పులు ఎందుకు వేసుకుంటారు అంటారు?
వాళ్ళ మైండ్ లో ఒకటి ఉంటది, ఏమంటే నేను మమ్మీ అంతకి దాన్ని అవ్వాలి, డాడీ అంత రోడ్డు అవ్వాలి. బానే ఉంది, తప్పేం కాదు. టవల్ తీసుకొని బయటలాగా వేసుకుంటారు, చీరమైన అంటారు పిల్లలు, చిన్నపిల్లలు. ఇదన్నీ మనం చూడగలిగితే వాళ్ళు పెద్దోళ్ళు అవ్వాలన్నటువంటి ఆశ, ఆలోచన ఉన్నట్టు మనకు తెలిసిపోతుంది వెనక్కి. మరి భక్తిలో పెద్దోళ్ళు అవ్వాలి లేదా? ఎందుకు లేదు? ఒకవేళ మీ దగ్గర ఉన్నటువంటి సేవకుడు ఏమైనా మీరు ఎదిగిపోతే మాకు నష్టం, మా బొచ్చులో రాయిడిపోద్ది అన్నటువంటి ఆలోచన ఉంటే మనం చెప్పలేం. కానీ వాస్తవంగా మనల్ని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఎందుకు? దేవుడు తన గుణాతిశయాలను ప్రచురం చేయటానికి ఏర్పరచబడ్డాము. దేవుడి గుణము అతిశయించే గుణం మన కన్న తండ్రి లక్షణం. కనుక అవన్నీ మనం అందించడం కోసమే మనం ఏర్పరచబడ్డాము అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. 10 మందికి లోకానికి పెద్ద పెద్ద మైకులు పెట్టేయని చెప్పనక్కర్లా. మన ఇంట్లో చెప్పచ్చు, దేవుడు అంటే చర్మం వచ్చే అంత జాగ్రత్త, తేడా జరిగితే చండశాస్త్రం మన దేవుడు అని భయాలు పెట్టేవాడు కావచ్చు. దేవుడి ప్రేమ ముందు మనం ఈ రోజు మీరు చూస్తున్న మీ పెద్దవాళ్ళ ప్రేమ ఎంతని ఆయన ప్రేమ గురించి చెప్పొచ్చు, ఆయన శౌర్యం గురించి చెప్పొచ్చు, ఆయన బల ప్రభావం గురించి చెప్పొచ్చు, ఆయన ప్రేమ గురించి, ఆయన సంకల్పం గురించి చెప్పొచ్చు, ఆయన ఆలోచన గురించి చెప్పొచ్చు, ఆయన ఆవేశం గురించి చెప్పొచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు. అందుకే పరలోక రాజ్యంలో చేరేటటువంటి వ్యక్తి చేరేటప్పుడు చిన్నోడు కావచ్చు, శాస్త్రం నేర్చుకున్నాడే కావచ్చు, కానీ వాడు ఎప్పటికీ అలా ఉండకూడదు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా లేదు? ఒక్కసారి ఫిలిప్ అనేటువంటి వ్యక్తి వచ్చి దేవుడి గురించి కొన్ని మాటలు చెప్పినందుకే అంత మారిపోయాడే నపుంసకుడు. అది ఏమి మాట్లాడకపోయినా మారిపోయాడు కదా. జక్కయ్య యేసుప్రభు ఏమన్నా వాక్యం చెప్పాడా? వాక్యం చెప్పకపోయినా మారిపోయాడే. ఈ రోజు మనం ఇన్ని దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనలో ఎంత మార్పు రావాలి, మనలో ఎంతో నేర్పు రావాలి, మనలో ఎంత శాస్త్రం తెలిసిన పరిస్థితి రావాలి చెప్పండి. ఎన్నో సందర్భాల్లో దైవజనులు బాధపడుతూ ఉంటారు. ఏమనంటే కాలాన్ని బట్టి చూస్తే మీరు అనేకులు మీరంతా బోధకులై ఉండాల్సిన వాళ్ళు ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాటలో చెప్తున్నాడు కదా, చెప్పాల్సి వచ్చేసింది కదా అని మాట్లాడుతుంది. కాబట్టి ఆ దేవుడి రాజ్యంలో, పరలోక రాజ్యంలో చేరినటువంటి ప్రతి శాస్త్రి ఏం చెయ్యాలి అని అంటే, ఏం అవ్వాలి అని అంటే 100% దేవుడి ధన నిధిని గురించి తెలిసి ఉండగలగాలి. అందులో నుంచి పాత పదార్థాలను తేవాలి, అవసరాన్ని బట్టి కొత్త పదార్థాలను తేవాలి. యేసు ప్రభువుని గమనించండి, ఆయన పాత పదార్థాలను, కొత్త పదార్థాలు, కొత్త నిబంధన విషయాలను అన్నింటినీ కలగలిపి కొండ మీద ప్రసంగం మొదలుపెట్టి శిలువ మీద మాట్లాడుతున్న 7 మాటల వరకు మంచి పదార్థాలను కొత్త నిబంధనల నుంచి, పాత నిబంధనల నుంచి రంగరించి హెచ్చరించే వాళ్ళని హెచ్చరిస్తూ, ఆదరించే వాళ్ళని ఆదరిస్తూ, పురికొల్పే వాళ్ళని పురికొల్పుతూ, బలహీనులను బలపరుస్తూ ఎన్ని చెప్పాడు ప్రభు. అట్లాగే అపోస్తలులు కూడా మాట్లాడేటప్పుడు వీళ్ళ ధననిధి అంత, మనకు నిజంగా ఈ ధననిధులు ఏంటో తెలిస్తే అసలు నిధి కోసం ఆలోచన చేస్తాం. మనం ఏ నిధిని నిలుపుకోవాలనుకుంటాం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అనే నిధిని నిలుపుకోవాలని చూస్తూ ఉంటాం. అసలు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే దృష్టి సారిస్తావో, నేను ఆ నిధిని, డబ్బు అనే నిధిని నేను సంపాదించుకోవాలని దృష్టి కేంద్రీకరిస్తావో, ఆ కేంద్రీకరించిన నాకు నుంచి కూడా అది నీ దగ్గర లేకుండా పోతుంది అన్నాడు దేవుడు. దేవుడు చెప్పింది అక్షర సత్యాలు, మర్చిపోకండి. ఏమండి, దేవుడు ఎంత అద్భుతమైనటువంటి మాటలు చెప్తాడంటే, అసలు ధనవంతులు అవ్వాలనేటువంటి ఆలోచనతో నువ్వు దృష్టి సారిస్తే అది నువ్వు దృష్టి నిలిపినట్టునే నీ దగ్గర నుంచి అది వెళ్ళిపోద్ది అనేటువంటి మాటలు ఎన్నోసార్లు తెలియపరుస్తాడు. ఈవెన్ యేసు ప్రభువుల వారు కూడా, నువ్వు ఆతురపడద్దు, ఒకటి కలిగి విస్తరించడం అని జీవానికి మూలం కాదు, ఇక్కడ కూర్చుకోవద్దు, ఇక్కడ కూర్చుకుంటే ఎన్ని ప్రమాదాలు ఉన్నాయని చెప్పాడు. చిమ్మట కొడుతుంది. ఏమండి, మీరు మనం చాలా మందికి డౌట్ ఏంటంటే, మా డబ్బును, మా సొమ్మును, మా సొత్తును మంచి నంబర్ 1 నమ్మకమైనటువంటి బ్యాంకులు పెట్టాం. బ్యాంకులు పెడితే బ్యాంక్ వాళ్ళ దగ్గరికి చెదలు, సార్ మీరు పర్మిషన్ ఇస్తే మేము వచ్చి కొట్టేస్తాం సార్ అంటదా? చెదలు ఏమన్నా? చెదలకి ఎవరికి పర్మిషన్ ఒక్కర్లా. స్విస్ బ్యాంక్ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏం చెప్తున్నాడు తెలుసు? డబ్బు దాచుకున్నారు, ఒరే నాయన దాచలేకపోతున్నారు బాబు, చెదలొచ్చి కొట్టేస్తుంది అంటే
చెద్దలు వచ్చి కొట్టేసేంత వరకు దాచారన్నమాట. ఏమంటే చెద్దలు అంత సులభంగా పడవ తెలుసా? రోజు ఉపయోగించేటటువంటి ప్రదేశంలో చెద పట్టదు. దాన్ని ఎంతో కాలంగా అట్లా పడేసి ఉండాలి, అప్పుడు పడుతుంది చెద. ఇక్కడ చెద పడుతుంది. చిమ్మట పట్టడానికి ఏమైనా పర్మిషన్ కావాలా? బ్యాంక్ మేనేజర్ పర్మిషన్ తీసుకోండి. చిమ్మట ఏమన్నా దొంగల నుంచి తప్పించుకోవచ్చేమో, కానీ చెమ్మటి నుంచి తర్వాత ఆ చెదల నుంచి ఎక్కడ పోతుంది? పోనీ ఇంకో విషయం తెలుసో తెలీదు మీకు? బంగారం విషయం అని అనుకుంటారేమో. బంగారం ఎక్కడికి పోదులే బాబు అనుకుంటారేమో. మనకందరికీ ఒక వాస్తుంది దీని గురించి కూడా. అదేంటంటే ఇవన్నీ ధన్నిధులు అనుకున్నారు. ఒక ఆయన అన్నాడు ఏమనంటే, మన ఇంట్లో బంగారం ఉంటే మనకేం విచారం ఏం అవసరంలా, మనపురం గోల్డ్ లోన్ లో పెట్టి తెచ్చుకోవచ్చు అనేటువంటి మాట. కానీ దీనిలో నుంచి కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మీ బంగారం మీ వెండి తుప్పు పట్టినవి పడతాయా? దేవుడు చేసిన ఆయన చెప్తున్నాడు. గోల్డ్ స్మిత్ కాదు దేవుడు. గోల్డ్ స్మిత్ రెండింటిని పుట్టించినాడు దేవుడు. ఆయన చెప్తున్న మాట తుప్పడిపోతాయిరా బాబు అని. మనం ఏమంటామంటే, ప్రభా తుప్పు పట్టినా బర్రెలు మాకు అదే కావాలి, అదే మా దన్నిది నిండా అనుకుంటూ ఉంటాం. కాబట్టి బాగు చేసుకున్నటువంటి వాడిని వెర్రుడా, ఈ రాత్రికే నీ మొత్తం పెట్టేవాడా సర్దైపోతున్నావురా, నువ్వు సిద్ధపరచినవి ఎవనివి అన్నాడు. అందుకే మనం ఎప్పుడు కూడా దేనికోసం ప్రయాస పడకూడదో దానికోసమే పడుతున్నాం, దేనికోసం ప్రయాస పడాలో దానికోసం పడాలి. ఎందుకంటే ధననిధి ఏంటో తెలియదు కనుక. మొదటి శతాబ్దంలో భక్తులు అపోస్తలులందరూ పిచ్చోడు కాదు. వాళ్ళు ఎంతో సంపాదించుకోవచ్చు, అన్నిటిని పక్కనేసేసి ఎందుకు పరిచర్యను పట్టాడు, సేవను పట్టాడు, భక్తిని పెట్టారంటే వాళ్ళకి అర్థమైంది ఒకటే, ఇక్కడెక్కడ ధననిధులు లేవు, ఉన్నా కూడా వాటికి ముప్పు ఉంది. కాబట్టి అది కాదు మనకు అసలు ధననిధి. వాస్తవాన్ని గ్రహించండి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. పరలోకంలో ధనాన్ని కూర్చుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం ఎలాంటి వాళ్ళగా ఉంటాం? పరలోక రాజ్యములో చేరినటువంటి శాస్త్రుల్లాగా ఉంటాం. పరలోక రాజ్యంలో ఒక యజమానుడుగా ఉంటాం, యజమానురాలుగా ఉంటాం. అప్పుడప్పుడు ఒక ఇంటికి యజమాని, ఒక ఆడబిడ్డకు సర్వసాధారణంగా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పెళ్ళైన వెంటనే కొద్ది కాలంలోనే సన్నగా ఉండేవాళ్ళు లావైపోతారు. ఎందుకు తెలుసా? వాళ్ళకు ఒక సంతోషం. ఏ సంతోషం అంటే, నాకంటూ ఒక కుటుంబం ఉంది, నేనంటూ ఓ యజమానుని, నేనంటూ ఓ యజమానురాలు. వీటికంటే సంతోషకరమైన విషయం ఏంటంటే, మనం కూడా పరలోకం స్వాస్థ్యానికి యజమానులమయ్యాం. బాప్తిస్మం చేసుకున్న తొలినాటి నుండి యేసు ప్రభువు ఏమన్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసాలు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మా వెంచర్ లో మీరు ప్లాట్ కొనుక్కుంటే 30-40 ఫీట్లు రోడ్డు మాది, తర్వాత వచ్చేసి మా 24 hours ఎలక్ట్రిసిటీ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, తర్వాత పెద్ద మ్యూజియం ఉంది, లైబ్రరీ ఉంది, అన్ని చెప్తారు. ఇంకా చెప్పాలంటే ఆ రోడ్లు కూడా మీరు చూస్తే పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చాడు. అసలు అక్కడ పరలోకంలో పరిస్థితులు చూస్తే అసలు ఒక్కటే మాట దేవుడు చెప్తాడు, అక్కడికి చెమట రాదు, తుప్పు రాదు, దొంగలు అసలే పోరు, వెళ్ళుకుంటుంటారట. అట్లాగే అక్కడ ఆకలి లేదు లోకంలో. కొత్త బంగారు లోకం అంటూ ఉంటారు. అసలు శిశువు కొత్త బంగారు లోకం అదే. ఆకలి లేదు, దప్పిక లేదు, కోటి విద్యలు లేవు, ఎందుకంటే కూడే లేవు కాబట్టి. ఈ దొంగతనాలు ఉండవు, బాధలు ఉండవు, తలనొప్పి అమృతాన్ని పట్టుకొస్తే అవసరమే ఉండదు. ఏ కేసులు లేవు, పోలీస్ స్టేషన్ లేవు, కోర్టులు లేవు. అబ్బా, ఇవన్నీ లేవు లోకాలు. చిత్రం ఏంటంటే,
ఇల్లులు ఉంటాయి, తలుపులు గొళ్ళాలు ఉండవు, తాళాలు ఉండవు. ఎందుకంటే తాళాలు ఎందుకు వేసుకుంటాం మనం? గొల్లెం ఎందుకు పెడతాం? దొంగలు ఉంటారు కాబట్టి. అక్కడ దొంగలు ఎవరితో పెడదేమో, హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. అటువంటి స్వాస్థ్యం మన కోసం ఉంది. ఆ స్వాస్థ్యానికి యజమానులం మనం అని ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు చాలా తేలికగా లోకాన్ని లైట్ గా తీసుకుంటాం. ఇక్కడ ఏదో ఎక్కువగా మనం ఏమి గరం పడసాల్సింది లేదు, పొలపడసాల్సిందే లేదు, పొడి చేయాల్సింది ఏం లేదు అని కూడా అర్థమైపోతుంది. అందుకే పౌలు గారు ఏమంటారంటే, ఆయన భార్యలు ఉన్న వాళ్ళందరూ ఏమనుకోవాలి అంటాడు. భార్యలు ఉన్న వాళ్ళు ఎలా ఉండాలంటారండి? భార్యలు లేనప్పుడు ఉండండి అంటారు. అది నిజంగా నాకు భార్య లేదు అని లేదు అన్నట్టు ఉండుకోండి, భార్యలు పెట్టుకోకని కాదు అర్థం. అక్కడ పిచ్చి ప్రేమలు పెట్టుకోవద్దు, ఎప్పటికైనా లేకుండా పోద్ది. మీ ఆవిడకి పుట్టకి దండ పడుతుంది, లేదంటే నీ పుట్టకైనా దండ పడుతుంది. అందుకే భర్తలు ఉన్నవాళ్ళు భర్త ఉండడిక అన్నటువంటి ఆలోచనలకైనా రండి. లోకాన్ని అనుభవించే వాళ్ళు ఏమని చెప్పాడు లేదా? ఇంకా అనుభవించినట్టు అమితంగా అనుభవించకుండా ఉండండి. ఏదైతే వస్తువులు మీకు ఉన్నాయో మీది కానట్టు అనుకోండి. ఎందుకంటే ఎప్పటికైనా కాకుండా పోతుంది. అదేది ఇప్పుడే ఫిక్స్ అయిపోయాం అనుకోండి, హ్యాపీ, నో బీపీ. బీపీతో సంబంధం లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. మధ్యకాలంలో 40 ఏళ్ళు నిండుతున్నాయో లేదో, ఇప్పుడు 45, 30కి అయితే వచ్చేస్తాయి అంతే. 40 ఏళ్ళు నిండితే షుగర్ ఉందా, బీపీ ఉందా, అల్సర్లు ఉన్నాయా, క్యాన్సర్లు ఉన్నాయా, ట్యూమర్ ఉందా, నీటి పొడవులు ఏమన్నా వస్తున్నాయా మీకు, ఇంకేంగా ఏం చెప్తున్నారు అంటే థైరాయిడ్ ఉందా. ఇప్పుడు హాస్పిటల్లో పోయి చూస్తే వాడు వేసిన బొమ్మలు చూస్తే లేని రోగాలు వస్తాయి. ఈ రోగం ఎట్లా వస్తుంది, ఆ రోగం ఎట్లా వస్తుంది అని బొమ్మలు వేస్తున్నాడు. సో ఇట్లాంటివన్నీ మనం కొని తెచ్చుకోకుండా ఉండాలంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పరలోక రాజ్యములో శాస్త్రమయ్యే పని మనకుంది. ఎంత శాస్త్రిగా మారాం, ఎంత శాస్త్రం తెలిసిన వాళ్ళుగా ఉన్నాం. మంచి దన్నిది దేవుడి వాక్యం, కొత్త పదార్థాలు పాత పదార్థాలు బయటికి తీసుకుని వస్తున్నామా? తీసుకొచ్చి ఎంతమందికి పంచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తెలుసుకున్నాం, మంచిది తెలుసుకున్నాం, మేలేదో తెలుసుకున్నాం. వాటిని మనం 10 మందికి చెప్పగలగాలి. ఎందుకంటే నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించంటే అదే చిత్రం. ఏంటంటే అసలు మనకు ఎంత స్వార్థంలో మనం కొంతమంది ఉంటారంటే, ఉద్యోగాలు వచ్చుంటాయి కొంతమంది. వాళ్ళకు ఎక్కడెక్కడ ఏ నోటిఫికేషన్ పడుతూ ఉంటాయో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, ఎలా ఉద్యోగాలు వస్తాయో తెలుసు కూడా, కానీ పొరపాటు కూడా వేరే వాళ్ళు చెప్పరు. ఎందుకంటే ఇది నేనే అనుభవించాలి. మళ్ళీ వాళ్ళ జోబు నుంచి ఇచ్చేది కాదు, అది గవర్నమెంట్ ఇచ్చేదే. అంత సాధనతో బతుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక శాస్త్రులు ఎప్పుడు అవుతాం, దాన్ని ఎప్పుడు సొంతం అవుద్ది. కొత్త పదార్థాలు పాత పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? అన్ని అపార్థాలే, పదార్థాలు ఏమలేదు ఇక. కాబట్టి ఇది మనం పరలోక రాజ్యంలో చేరాల్సినటువంటి పరిస్థితిలో ఉండాల్సిన వాళ్ళ లక్షణాలు. ఇవి మనకి ఎంతవరకు ఉన్నాయో ఆలోచన చేయండి. మనం ఎంత ప్రాకులాడుతున్నామో ధననిధి కోసం అని ఆలోచన చేయండి. ఏ నిధిని, దేనిని మనం ఆస్తిగా మన వాళ్లకు స్వాస్థ్యంగా ఇస్తున్నామో అనేటువంటి విషయాన్ని ఒకసారి మనస్కరించి ఆ దిశగా దేవుడు మన కోసం సిద్ధపరిచిన లోకము స్వతంత్రించుకునే దిశగా ముందుకు సాగాలని నేను ప్రేమతో అందజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే దయచేసి అడగండి.